నమః. ఓం శాంతి. ప్రేక్షక మహాశైలకు నమఃశివాయ. మనము భక్తి అనే పేరుతోటి వివిధ విధానాల ఆచార సాంప్రదాయాలన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం. వేద ప్రమాణాలతో చూస్తే ఇప్పుడు చేసేటటువంటి భక్తి పేరుతో మీరు ఏమి చేస్తున్నారో ఇవన్నీ వేదాల్లో కనబడవు. వేదంలో పరమాత్మను ఉపాసించమని చెప్పింది. పరమాత్మను ఉపాసించడం అంటే అర్థం ఏం చెప్పింది అక్కడ? జీవాత్మ పరమాత్మను ఉపవాస ఉపసమీపేయో వాసే అని చెప్పింది. ఆత్మను పరమాత్మ దగ్గర నివసింప చేయడం అంటే ఆత్మ పరమాత్మను తెలుసుకొని పరమాత్మ యొక్క కర్తవ్యాలని, పరమాత్మ యొక్క శాసనములను, పరమాత్మ యొక్క గుణములను తనవిగా చేసుకొని ఈ పృథివిపై అంటే ఈ భూమిపై పరమాత్మకు ప్రతిరూపముగా జీవనయాత్ర సాగించడమే పరమాత్మ యొక్క కర్తవ్యాలతో. అదే ఉపాసన, అదే పూజ, అదే నవవిధ భక్తి. భక్తి అనే పేరుతోటి ఇప్పుడు ఏమి చేస్తున్నారో అబ్బబ్బబ్బో వెర్రి తలలతో భక్తి చేస్తున్నారు. ఇదంతా కూడా వేదాల్లో కనబడదు. వేదంలో కనబడేది ఏమిటి అంటే వేదం చెప్పింది 4వ జామున లేవమన్నది, యోగాభ్యాసం చేయమన్నది, తర్వాత శారీరక దారుఢ్యానికి కావలసినటువంటి విధానాలతో ఆసనాలు కానీ లేకపోతే రకరకాల విధానాలు ఫిజికల్ ఫిట్నెస్ చేసుకోమన్నది. మహర్షులు చెప్పారు. ఇది ఈ శారీరక దారుఢ్యం ఇది మహర్షులు చెప్పారు. తర్వాత సంధ్యావందనం చేయమన్నది. తర్వాత యజ్ఞం చేయమన్నది. ఇవి చేస్తే విశ్వ కళ్యాణం జరుగుతుంది. యజ్ఞం చేయటం వలన, యోగ సాధన చేయటం వలన తనను తెలుసుకుంటూ పరమాత్మతో చక్కటైనటువంటి ఆ విధానంతో వీడి జీవనయాత్ర సాగిస్తాడు. వేదాధ్యాయనం చేయమన్నది, వేదాన్ని చదవమన్నది. మొన్న ఒక ఆయన గారు ఎవరు అంటున్నారు, ఆ వేదాలు ఎక్కడున్నాయండి, వేదాలు ఎక్కడ చదువుతున్నామండి, మాకు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఇవే అన్నది. ఇవేమి తర్వాత వచ్చాయి, ఇవి ముందు రాలేదు. ఇది మొదటి వచ్చింది వేదమే ప్రమాణం, వేదమే చదవాలి, వేదమే స్వాధ్యాయం చేయమన్నది. యమనియమాల్లో కూడా స్వాధ్యాయం అంటే వేదాధ్యాయనమే చేయమన్నది. ఇది చెప్పింది. మరి ఇప్పుడు భక్తి పేరుతో ఏం చేస్తున్నారండి ఆలోచించండి. స్వార్థంతో ఆధ్యాత్మిక సంస్థలు ఏమైతే మధ్యన తీసుకొచ్చాయో వీటిని మీరు చేసుకుంటూ భక్తి అనే పేరుతోటి ఈ ఆధ్యాత్మిక సంస్థలు చూపించిన విధానాలతోటి మీరు వివిధ విధానాలతో మీరు పౌరాణికులు చెప్పిన విధానాలను అనుసరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈశ్వరుడు చెప్పినటువంటి విధానాలతో మీరు భక్తి చేయటం లేదు. భక్తి అనగా సమర్పణ, భక్తి అనగా త్యాగము, భక్తి అనగా బలి, భక్తి అనగా సర్వస్వ త్యాగము, ఆ ఈశ్వరార్పణము. అది చేస్తున్నారా? స్వార్థం దేవుడి పేరుతోటి కూడా స్వార్థమే. స్వార్థం పేరుతోటి మీరు చేస్తున్నారు. అన్ని కామ్యకర్మలే. మీరు చేసే భక్తి అనే పేరుతో, దేవుడు అనే పేరుతో చేసే కర్మ కామ్యకర్మ చేస్తున్నారు. ఈ కామ్యకర్మకు ప్రతిఫలాలుగా మీకు వచ్చి పడుతున్నాయి. మళ్ళీ మీరు బంధనాల్లో చిక్కుకుపోతున్నారు. మళ్ళీ జీవన విధానాల్లో ఈ బంధనాలతోటి మళ్ళీ జీవనత సాగించడమే. ఇది కాదు కదా. సరే, అందుకనే వేదాలు చదవండి, సత్యం గ్రహించండి. సరే, ఈరోజు వేదం ఏం చెప్పిందో వేదమంత్రము వాడు తెలుసుకుందాం, చూద్దాం ఏం చెప్పిందో. ఇప్పుడు యజుర్వేదము 11వ అధ్యాయంలో 1వ మంత్రం ఏం చెప్తుంది? ఓం యుంజానః ప్రథమం మనస్తత్వాయ సవితాధియం అగ్నేర్జ్యోతిర్న ఛాయ పృథివ్యా అధ్యాభరత్. ఇది మంత్రం. దీనికి భావార్థము, ప్రతిపదార్థము ఇవన్నీ కూడా చూద్దాం. ప్రతిపదార్థము యుంజానః యోగి తత్వాయ బ్రహ్మజ్ఞానము కొరకు ప్రథమం మనః తన మనస్సును మొదట పరమేశ్వరునందు లగ్నమనర్చినప్పుడు. అయ్యా నా ప్రియ ప్రేక్షక మహాశైలారా,
మొట్టమొదట మీ మనస్సుని పరమేశ్వరునందు లగ్నం చేశారా? యోగి జీవనం సాగిస్తున్నారా? మీ లక్ష్యము గమ్యము ఏమిటి? మీరు ఎవరు? వీటికి సమాధానం చెప్తారు. మీరు ఎవరు? మీ లక్ష్యము గమ్యము? యోగి జీవనం సాగిస్తున్నారా? మీ హృదయంలో పరమేశ్వరుని పరమాత్మని లగ్నం అమర్చుకున్నారా? ఇవన్నీ ఒకటైతే మీరు ఇప్పుడు చేసే దేవుడు అనే పేరుతోటి, భక్తి అనే పేరుతోటి ఎవరిని మీరు ఉపాసిస్తున్నారు? దేనికోసం ఉపాసిస్తున్నారు? ఆలోచించండి. ఏదో జన్మించాము, జీవనయాత్ర సాగిస్తాము, దేవుడు దండం పెట్టుకోవాలి, ఏదో కార్యక్రమం మా అమ్మ నాన్న నేర్పారు, పూజలు వ్రతాలు అవన్నీ చేసుకుంటూ పోతున్నాము, దేవుడు భక్తి ఉంటుంది కదా అని అంటున్నారు. ఎవరిని చేసినా పరమాత్మనే కదా అంటున్నారు. నిజమే, పరమార్థం ఒకటి తెలియాలి కదా. అర్థ సహితంగా, జ్ఞాన సహితంగా, ప్రమాణ సహితంగా మీరు ఏం చేస్తున్నారో, అసలు మీ లక్ష్యం వైపుకి, గమ్యం వైపుకి దేవుడి పేరుతోటి మీ జీవన విధానం ముడిపడి ఉన్నదా, లేకపోతే తిరిగి మళ్ళీ కర్మబంధనంలో చిక్కుకోవడానికి దేవుడు భక్తి అనే పేరుతోటి మీరు చేసే విధానాలు ముడిపడి ఉన్నాయా? ఇది మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోవాలి కదా. ఏం చెప్తుంది ఈ మంత్రము? యోగి తత్వాయ, బ్రహ్మజ్ఞానం కొరకు ఈ బ్రహ్మజ్ఞానాన్ని మీరు పొందుకుంటున్నారా? నిత్యము ఏదో పురాణం వినేస్తే నాకు సత్సంగం చేసేసుకుంటున్నాము, పురాణాలు వింటున్నాము. మీ పురాణాలు, మీ సత్సంగం అన్నీ కూడా పనికిరావు మీకు. పురాణాలు ఏం చెప్తున్నారు అక్కడ? ఆ పురాణ పురుషుల గురించి, వాళ్ళ జీవన విధానాల గురించి, వాళ్ళ చరిత్ర గురించి, వాళ్ళ నడవడికల గురించి చెప్తున్నాయి. బ్రహ్మజ్ఞానం ఏం చెప్తుంది? ఆత్మ గురించి బోధిస్తుంది, పరమాత్మ గురించి బోధిస్తుంది, ప్రకృతి గురించి బోధిస్తుంది. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, వీటి ధర్మాలు, వీటి లక్షణాలు, వీటి గుణగణాలు, వీటన్నిటి గురించి మీకు తెలియజేస్తుంది. మీ జీవన విధానం ఎలా సాగాలో మీకు వేదంలో కనబడుతూ వస్తుంటుంది. ఆ బ్రహ్మ జ్ఞానములు మీకు యోగ సాధన నేర్పిస్తుంది. ఆ యోగ సాధన చేస్తున్నారా? ఆ యోగ సాధన ఇప్పుడు చాలామంది అనేస్తున్నారు ఏంటంటే అండి, మేము రోజు యోగానికి వెళ్తున్నామండి. అబ్బో, ఏం చేస్తున్నాం యోగానికి వెళ్ళి? ఆసనాలు, ఫిజికల్ ఫిట్నెస్, ఇది యోగం. నిజమే, యోగం అనేది ఒక వృక్షం అయితే దానికి 2 బ్రాంచులునే. ఒక బ్రాంచు ఫిజికల్ ఫిట్నెస్, అంటే యోగాసనాలు, రకరకాల క్రియలు, ఇవన్నీ కూడా ఈ ప్రాణాయామాలు అన్నీ కూడా ఫిజికల్ ఫిట్నెస్కే. మరి సోల్ ఫిట్నెస్కి రెండో బ్రాంచ్ సోల్ ఫిట్నెస్. ఆ సోల్ ఫిట్నెస్ మీరు ఏం చేస్తున్నారు? మేము మెడిటేషన్ చేస్తున్నామండి, ధ్యానాలు చేస్తున్నామండి. ఏం ధ్యానాలు చేస్తున్నారు? ఆలోచించండి ఒకసారి. ఆత్మ జాగృతమైనటువంటి దివ్య జ్ఞానం, ఆ కొండలని శక్తి మేల్కొంటుందా? కొండలని శక్తి మేల్కోవడానికి కావాల్సిన విధానాన్ని మీరు నేర్చుకుంటున్నారా? నేర్చుకోకపోయినట్లయితే మేము ఉదయం 4:30కి ఆన్లైన్లో క్లాసులు చెప్తున్నాం. మాకు ఆన్లైన్లో మా దాంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే చక్క మీకు కొండల శక్తి ఎలాగ మేల్కొల్పోవాలి, ప్రాణకర్మ, ఉద్గీత ప్రాణాయామము, ప్రాణకర్మ, కొన్ని రకాల విధానాలు చెప్పి మీకు యోగ విధానానికి నేర్పిస్తున్నాం. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండినట్లయితే మీరు 4:30కి మా గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఓం నమః అని పెట్టాము, అందులో జాయిన్ అయితే మీకు అన్ని నేర్పిస్తాం. సరే, బ్రహ్మజ్ఞానము కొరకు ప్రథమం మనః, తన మనస్సును మొదట పరమేశ్వరుని యందు లగ్నమనర్చినప్పుడు సవిత పరమేశ్వరుడు దియం వాణి బుద్ధిని కృపతో తన యందు లగ్నము చేసుకొనును. అసలు మొట్టమొదట పరమాత్మకి ఈ హృదయంలో నింపుకోవడానికి దీన్ని ఓపెన్ చేసి చూపించాలి కదా ఆయనకి. మీరు తలుపేసేసుకుంటే నేను మీ ఇంట్లోకి ఎలాగొస్తానండి? మీరు నన్ను ఆహ్వానించాలి కదా. రండి మా ఇంటికి రండి అని ఆహ్వానించాలి. అంటే తలుపు తీయాలి. తలుపు తీయకుండా మీరు తలుపు వేసేసుకొని రమ్మంటే నేను ఎలాగొస్తాను? అలాగనే పరమేశ్వరుడు కూడా మొట్టమొదటి పరమేశ్వరుని హృదయంలో నింపుకోవాలి. మీరు ఆయన ఎందుకు లగ్నం చేయాలి, ఆయన ఎందుకు ప్రీతి కలిగి ఉండాలి. అసలు మీ హృదయంలో పరమాత్మ ఉన్నాడా, లేకపోతే ఈ గురువులు, ఈ పాపాలు, ఈ సాధువులు, ఈ సన్యాసులు, ఓ రకరకాల మనుషుల తలకు రూపాలు ఉన్నవా, చిత్రాలు ఉన్నవా? ఎవరిని పెట్టాలి? ఈ స్థానం, ఈ హృదయ స్థానం ఆయనది కదా. ఆయనకి మీరు స్థానం చూపించారా? మీరు ఆయన చెప్పిన శాసనాలని, ఆయన చెప్పిన నియమాలని, ఆయన చెప్పిన పద్ధతులని, ఆయన ధర్మాలని, ఆయన గుణాలని మీరు మొదట అలవర్చుకొని ఆ విధంగా మీరు జీవనయాత్ర సాగిస్తున్నారా? అప్పుడు అలాగే చేస్తే ఆయన అలాంటి వారి బుద్ధిని కృపతో తన యందు లగ్నం చేసుకుంటాడు. అగ్నేర్జ్యోతి, ఆ యోగి పరమేశ్వరుని ప్రకాశమును పరమేశ్వరునిదిగా నిశ్చయించి అధ్యాభరత్, తనలో పరమేశ్వరుని ధరించును. ఏమంటే మనకు ఉపనిషత్తులు చెప్తుందండి ఏంటంటే,
నత్ర సూర్య భాతో న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కోసో యమగ్ని తామేవ భాంతి మణిభాతి సర్వం. ఏదైతే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఈ ప్రకాశం మీద ఎదుర్కొంటుందో ఇదంతా ఆయనదే. ఆయనకి దివ్యమైన ప్రకాశం అంతటా వ్యాప్తమై ఉంది. ఆయనే అంతటా వ్యాప్తమై ఉన్నాడు. ఈ వెలుగుని చూస్తే పరమాత్మను చూసినట్లే కదండి. ఈ ప్రకాశాన్ని చూస్తుంటుంటే, రాత్రులు చల్లదనం, ఆ ఆహ్లాదం, ఆ చంద్రుడిని చూస్తుంటుంటే అది పరమాత్మదే కదా. అగ్నిలో తేజస్సు కూడా, ఆ శక్తి కూడా ఆయనది కదా. ఆయన చూస్తున్నట్టే కదా. మళ్ళీ ఇంకా పరమాత్మ గురించి వెతకడం ఎందుకండి? ఆ పరమాత్మను మీ లోపట ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. ఇది గ్రహించండి. మాధ్యందిన శతపథ బ్రాహ్మణులు అదే చెప్పింది. ఆత్మదానిస్తాన్ని ఆత్మనోనంతరా అని చెప్పేసి వచ్చేస్తుంది. పరమాత్మ ఈ లోపట ఉన్నాడు, ఈ బయట ఉన్నాడు, ఈ చుట్టూ ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. అలాంటి పరమాత్మని మీరు తెలుసుకోమంటున్నాడు. ఆ యోగి పరమేశ్వరుని ప్రకాశమును పరమేశ్వరునిగా ఎంచి ఆ ప్రకాశమును నిశ్చయించి తనలో పరమేశ్వరుని ధరిస్తాడు. పృథివీలో యోగి లక్షణం ఇదియే. మీరు యోగులుగా తయారు కావండి, యోగులుగా జీవించండి. ఇదే లక్షణం ఇది. సరే, దీనికి భావార్థం ఏంటో భావార్థం చూద్దాం. భావార్థము, యోగమును భూగర్భ విద్య నిరుగుదలుచు మానవులు యమ నియమాది యోగాంగముల ద్వారాను. అది ఈ భూగర్భము, ఇక్కడ విద్యని తెలుసుకునేటటువంటి వారు మొట్టమొదట బ్రహ్మజ్ఞానమును, ఆ పరమాత్మ జ్ఞానమును, అలా ఆత్మజ్ఞానమును పొందదగినటువంటి వారు, నేర్చుకుందామనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడు, ముముక్షము మోక్ష ప్రాప్తికి అభిలాష కలిగినటువంటి వారు ముముక్షువులు. ఇలాంటి మానవులు మొట్టమొదటి ఏం చేయాలంట? యమనియమాది యోగాంగములు అభ్యసించాలి. అష్టాంగ యోగములు. ఈ యమనియమాలు మీరు సాధన చేస్తున్నారా? ఓ దేవుడా 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 అని చెప్పేసి భజన చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, కాలక్షేపాలు చేస్తూ అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ యమనియమాల దగ్గరికి వచ్చినప్పటికీ యమనియమాలు ఏం చెప్తున్నవి? అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహణము, శౌచము, స్వాధ్యాయనము, ధారణ, తపస్సు ఇవన్నీ చేస్తున్నారా? అహింస. మీలో హింస అనేటప్పటికీ స్థూలంగా హింసించకూడదు. స్థూలంగా హింసించడం ఎలాగ పాపకరమే. అలాగ కాకుండా సూక్ష్మముగా కూడా హింసించకూడదు మీరెవరిని. మీ ద్వారా ఎవరు బాధపడకూడదు. అహింస, దొంగతనం, అస్తేయం, సత్యమే వచించాలి. ఏం మాట్లాడుతున్నామండి? ఇప్పుడు చూస్తున్నాం కదా, విలువలు పోయాయి. ఒక మాట మాట్లాడతారు, ఇంకో పని చేస్తారు. ఒకటి ఆలోచిస్తారు, ఇంకోటి చెప్తుంటుంటారు. ఇవి చెప్పిన తర్వాత కాదనేస్తారు. బాబాయ్ నేను అలా అనలేదండి, నేను ఆ ఉద్దేశంతో అనలేదండి అంటారు తిరిగి. మరి ఏ ఉద్దేశంతో అన్నారో అర్థం కావటం లేదు. ఏంటో మాటలకు విలువలు. ఓ దేవుడా 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 అని చెప్పేసి యోగాలు, మెడిటేషన్లు, ధ్యానాలు చేస్తుంటుంటారు. మాటల మీద విలువలతో ఉండరు, విలువలతో జీవించటం లేదు, మాట విలువను కాపాడటం లేదు, అర్థం చేసుకోవటం లేదు. ఎంతసేపు ఒకటే గోళ. ఏమిటి? డబ్బులు. ఎలాగైనా డబ్బు సంపాదించుకోవాలి. తల్లిదండ్రులు చూడటం లేదు, విలువలు లేవు, మాట మీద విలువలు నిలబడటం లేదు. ఇది చాలా కొంతమంది ఈ మధ్యన ఆధ్యాత్మిక సంస్థలు ఆధ్యాత్మిక పేరుతోటి ముందుకు వచ్చేసి దేవుడు అనే పేరుతో విడిపోతూ మాటల మీద పరస్పరంలో ఒకరి మీద ఒకరు కారాలు మీరేమి ఊరుకుంటున్నారు. వీళ్ళ తప్పులు వాళ్ళ తప్పులు ఎంచుకోవడమే. ఇదేమి యోగాలు, ఇవేమి జ్ఞానాలు, ఏం చెప్పుకోవడం అర్థం కావటం. కాబట్టి ఇవన్నీ ఖండమైపోవాలి. అందుకనే యమనియమాలు నేర్చుకోండి. మొట్టమొదటి దైవజ్ఞానము, బ్రహ్మజ్ఞానము ప్రాప్తం చేసుకోవాలనుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ నియమాలు పాటించండి. బ్రహ్మచర్య పాలన, అస్తేయము, అపరిగ్రహణము, అహింస, సత్యము, స్వాధ్యానము, శౌచము ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ పాటించి దైవం దగ్గరికి వెళ్ళాలి. ఇవేం పాటించరు, ఓ దేవుడా అని చెప్పేసి భక్తి అని పేరుతో పరుగులు పెడుతున్నారు. పరుగులు పెట్టి ఏ సుఖం? స్వయంతో అంతా డొల్లే. స్వయంలంతా డొల్లే. ఏది స్వయంలో కనబడదు. పైకి మాత్రం వేషం వేసుకుంటున్నారు. దేవుడు అని పేరుతోటి భక్తిని ముసుగేసేసుకుంటున్నారు. ముసుగేసుకొని మీకు జ్ఞానులను ముసుగేసేసుకుంటున్నారు. ఎందుకు ఈ ముసుగులు? దేనికోసం? అన్ని వ్యర్థమే. లోపటి నుంచి శౌచం, అంతర్శౌచము, బాహ్య శౌచము ఈ రెండు కావాలి. చెప్తారు కదా ఏంటంటే, ఆత్మశుద్ధి లేని ఆచారమేళ, బాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శవ పూజలేలా. ఈ చిత్తం శుద్ధంగా ఉంటుందా? ఈ మనస్సు స్వచ్ఛంగా ఉంటుందా? లోపల బయట ఒకే మాట మాట్లాడుతున్నారా? మీరు చేసే కర్మలు స్వచ్ఛంగా ఉంటున్నాయా? ఎవరి కోసం, ఎందుకోసం ఈ జీవితము?
గత జన్మలలో మీరు కొన్ని కర్మలు చేశారు. ఆ కర్మల ప్రక్షాళన చేసుకోవడానికి, వాటిని అనుభవించడానికి శరీరాన్ని పరమేశ్వరుడు ప్రసాదించాడు. ఆ కర్మల ప్రక్షాళన చేసుకోవాలి, సమాప్తం చేసేసుకోవాలి. ఈ కర్మలు సమాప్తం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని వికర్మలు అంటే చేసాం అనుకోండి, తెలుసో తెలియక చేసేసి ఉంటాం. కొన్ని వికర్మలు చేస్తాం. ఆ వికర్మలకి ఫలితంగా కష్టాలు, సమస్యలు, బాధలు, పరిస్థితులు వచ్చి మీద పడుతుంటుంటాయి. ఈ మీద పడుతుంటే ఇవి తప్పించేసి చూసుకోవాలి. ఎప్పుడు సుఖమే కావాలి తనకి. ఈ సుఖం కావాలని చెప్పి స్పీడ్ ఏం చేస్తాడు, వాళ్ళని వీళ్ళకి సలహాల దగ్గరికి వెళ్తారు, వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తాడు, భలే దొరికాడు, నాకు హాట్ కేక్లో దొరికాడని చెప్పేసి వాళ్ళు ఏవో రకరకాల దోష నివారణార్థము ఈ క్రియ చెయ్యి, ఈ కర్మ చెయ్యి, ఆ విధానాలు చెయ్యి, ఈ విధానాలు చెయ్యి, చేయడమే, ఈ డబ్బులు ఉన్న డబ్బులు అమలు చేసేసుకుంటాడు. ఏమీ వదలవు మీకు. దేవుడి పేరుతోటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీకు చేసిన పాపపు కర్మ తొలగదు. అలాగే మీరు చేసిన కార్యక్రమాలు, ఈ దోష నివారణార్థము, ఈ శాంతికి కావాలని అవి కావాలని చేస్తున్నారే, ఇవన్నీ చేస్తే ఇవన్నీ మీకు దొరికిపోయినట్లయితే ఆ ఎలాగైతే తొలుగుతాయో అవన్నీ కూడా మీకు పోస్ట్పోన్ అవుతాయి. ఇవాళ అనుభవించండి, రేపు అనుభవిస్తారు, అంతే. మొత్తానికి అనుభవించి తీరవలసినదే. తప్పు చేశారు, పనిష్మెంట్ వచ్చింది, అది అనుభవించండి. అందుకనే మొట్టమొదట మీరు తప్పు చేయకుండా నిలబడిపోయి సత్యంగా, ధర్మంగా, న్యాయంగా ప్రతి అడుగు కూడా వేసుకుంటూ వెళ్ళాలి కదా. అలా వెళ్ళము, ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతుంటాం. చేసేటప్పుడు ఖుషిగా భలే కర్మలు చేస్తాం చేసేటప్పుడు, కానీ ప్రాక్టికల్గా వచ్చేసేటప్పటికి అవే కనబడం మనకి. అతను యొమ్మరు బాధలు పడుతుంటాం, తెప్పలు పడుతుంటాం. అవి తప్పించుకోవడానికి ఇవి చేస్తాం, ఇవన్నీ పనికిరావండి. అదే అంతఃకరణమును శుద్ధపరిచి తత్వములను ఎరింగి సూక్ష్మ బుద్ధి ద్వారా వీని గుణకర్మ స్వభావములను ఎరిగి ఉపయోగించవలెను. తత్వములు ఎరిగి, తత్వాలు మనకు ఉన్నాయి కదా, పంచతత్వాలు, పంచభూతాలు, వాటి తెలుసుకోవాలి. ఈ ప్రకృతి ఏంటి, ఈ ద్రవ్యరాశి, ప్రకృతి ద్రవ్యరాశి, ఈ ద్రవ్యస్థిత గుణాలు ఏంటి, ఈ ధర్మాలు ఏంటి, వాటి తొలగ విధానాలు ఏంటి, ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి, చదవాలి. మొదట మీరు ఏంటవి షడ్దర్శనాలు చదవండి, యమన తర్వాత ఉపనిషత్తు చదవండి, వేదాలను చదవండి. ఆ తర్వాత పురాణాలకు ఛాన్స్. మొదట మీకు ప్రకృతికి ధర్మము, ప్రకృతికి గుణము, ప్రకృతికి లక్షణము, ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ ధర్మం ఏమిటి, ఆత్మ లక్షణాలు ఏంటి, ఇది తెలుసుకోవాలి. అలాగే పరమాత్మను తెలుసుకొని ఆ తర్వాత పురాణాల దగ్గరికి వెళ్ళాలి. ఇవేమి చదవరు, మూటగట్టేసి పక్కన మెడిస్తారు. ఈ ప్రవచనదారులు వచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి వాచానందం, మీకు శ్రవణానందం, ఇద్దరికి లింక్ సరిపోయింది. బాగా చెప్పారండి భజన వేసుకుంటూ ఆనందంగా వెళ్తారు, వెళ్ళకపోతారు. వెళ్ళకపోయినా మళ్ళీ మామూలే కథలు, ఈ పనికిరావు. మీరు నేర్చుకోవాలంటే మొత్తం మీకు మీరు సమర్పణం కావాలి. అదే మొదట ఏం చెప్పాడు ఇక్కడ, ముందు మిమ్మల్ని మీరు ఆయన సమర్పించుకోవాలి, పరమేశ్వరునికి, ఆ పరమాత్మను సమర్పించుకోవాలి. ఇలాగ ముందు తత్వాల గురించి తెలుసుకోవాలి, సూక్ష్మ బుద్ధి కావాలి. ఆ తత్వాలను తెలుసుకోవడానికి, ఆ సూక్ష్మ బుద్ధి రావడానికి మీ ఆహార వ్యవహారాలు మార్చుకోవాలి. మీ గుణ స్వభావాలు వీటి గురించి అన్నీ తెలుసుకోవాలి. అప్పుడు ముందుకు రావాలి. సరే, మరియు ప్రకాశవంతమగు సూర్యాది పదార్థముల ప్రకాశకుడు పరమేశ్వరుని తెలుసుకొని ఆత్మయందు స్థిరపరచుకొని స్వంత మరియు ఇతరుల సమస్త ప్రయోజనం సాధించవలను. అది ఈ సమస్తమైనటువంటి తేజోమయమ లోకములు ఏవైతే ఉన్నాయో, ఇదే ఇందాక చెప్పాను కదా మీకు ఉపనిషత్ శ్లోకము ఏంది, నత్ర సూర్య భాతో న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కృతోయమగ్ని తామేవ భాంతి మణిభాతి సర్వం. ఆయన ద్వారాని ఈ అనంతమైన తేజోమయం లోకములు ఏవైతున్నాయో వీటన్నిటికీ ప్రకాశం ఆయనే ప్రకాశం చేస్తారు. దీనినే భగవద్గీతలో దగ్గర చెప్పాడండి, ఆదిత్యగతం తేజో జగద్భాస్యతే కిలం యచ్చంద్రమసి యచ్చగ్నో తత్తేజో విద్ధి మామకం. ఆదిత్యుడు సూర్యుడు ఏ ఒక్క శక్తి తీసుకొని ఈ విశ్వం మీదకి, భూగోళం మీదకి, విశ్వం కాదు ఈ భూగోళం మీదకి ప్రసరిస్తున్నాడో ఆ వెలిగిన అదే. అంటే మీరు పరమాత్మని ప్రత్యక్షంగా ప్రకాశ రూపంలో చూస్తున్నారు కదా. యచ్చంద్రమసి, చంద్రుడి శీతలత్వాన్ని మనకి ఆహ్లాదం అనిపిస్తుంటుంది, మన మీదకి వస్తుంది చీకటి అయిపోయి రాత్రి అవగానే. ఆ చల్లదనం, ఆహ్లాదం అది నాది. అగ్నిలో దహింపబడేటటువంటి శక్తి నాది. అంటే మీరు అందరూ పరమాత్మ ప్రత్యక్షంగా చూస్తున్నారు కదండి. మన దేవుడి గురించి ఎక్కడ మీరు పరుగులు పెడుతున్నారు? ఇంకా లోపలికి వెళ్తే అది ఏదో మీ లోపడే కనబడుతుంది. అందుకు కావలసినది మీ జీవన విధానములో నియమాది యోగాంగములు అంటే యమనియములు పాటించాలి. పాటిస్తున్నారా చెప్పండి?
పాటిస్తున్నారా లేదా? పాటించకపోతే మీ జీవితం వ్యర్థమే, తిరుగులేదు, వ్యర్థమే. ఇలా అంటనం చేసి మీరు ఏమని అనుకోవచ్చు. ఉన్న మాట ఖచ్చితంగా నేను చెప్పకపోతే మీరు ఎవరు చెప్పడం లేదు మీకు. అందుకే నేను బరి తెగించి చెప్తున్నాను, వినండి వినకపోండి మీ ఇష్టమే. మీకు మోక్ష ప్రాప్తి కావాలి, ముక్తి కావాలి అంటే మొట్టమొదట మీరు దేవుడు అంటే పరుగులు పెట్టాల్సిన పని లేదు. మొట్టమొదట మీరు పరుగులు పెట్టాల్సింది మీ ఆత్మశుద్ధి చేసుకోవడానికి యమనియములు పాటించండి. అహింస, అస్తేయము, సత్యము, అపరిగ్రహణము, బ్రహ్మచర్యము, స్వాధ్యాయనము, శౌచము, ధారణ, తపస్సు, ఇవన్నీ మీరు మీ స్వయంలో ఇవి పాటించి అప్పుడు దేవుడి దగ్గర పరుగులు పెట్టండి. స్వయంలో ఇవన్నీ డొల్ల చేసేసుకుని ఇవేం పాటించకుండా దేవుడా అని చెప్పేసి ఓ ప్రవచనాలు వింటున్నారు ఓ ప్రక్క నుంచి, ఓ గుళ్ళకి గోపురాలకు వెళ్తున్నారు ఓ ప్రక్క నుంచి, అనేక రకాల కార్యక్రమాలు సత్సంగాలు చేసుకుంటున్నారు. లోపల వచ్చినప్పటికి ఇవన్నీ జీరోయే, ఏం కనబడు. మరి దేనికి లాభం మీకు? ఎందుకు వెళ్తున్నారు? అని లక్ష్యం ఏంటి, గమ్యం ఏంటి? దేనికోసం? సరదాకి కాలక్షేపానికినా ఇవన్నీ చేసుకోవడము కాదు కదా. ఇలాగ చేసుకుంటూ వెళ్తే మీ జీవితమే వ్యర్థమైపోతుంది. జీవితమే వ్యర్థమైపోతుంది, తిరుగులేదు. మోగ కర్మణో మోగ జ్ఞాన విచేత సహా రాక్షసీ మోహిని శ్రిత. వ్యర్థమైన జ్ఞానంతో, వ్యర్థమైన కర్మలతో, అసురు సంబంధితమైనటువంటి కర్మలు చేసుకుంటూ ఆఖరికి జీవితమే వ్యర్థం అయిపోయింది జీవితం. ఆ తర్వాత మరణం. మరి జన్మించాము, మరణిస్తాము. ఈ మధ్యన జీవితమే కదా 4 అవస్థలు: బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య. ఈ 4 అవస్థల జీవితం చరిత్ర అయిపోయింది, యాత్ర అయిపోయింది. మళ్ళీ వస్తాం, తిరిగి మళ్ళీ వస్తాం, ఇక్కడికి వచ్చి మళ్ళీ జన్మిస్తాం. ఈ మధ్యన జీవనయాత్ర చేసిన ఏమైతున్నాయో ఇవి పట్టుకుంటాయి. సంచము, సంచితము, ఆగామి, ప్రారంభము మళ్ళీ పట్టుకుని మళ్ళీ బంధించి 2 జన్మలు తీసుకొచ్చి మళ్ళీ అనుభవించాలి. ఇలాగ పునరపి జననం, పునరపి మరణం. చావడం పుట్టడం. ఈ సైకిల్ బాగుందా మనకి? ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి. అదే చెప్తుంది ఇక్కడ. ఏమిటిది? ప్రకాశవంతములకు సూర్యాది పదార్థముల ప్రకాశకుడుకు పరమేశ్వరుని తెలుసుకొని ఆత్మయందు స్థిరపరుచుకొని స్వంత మరి ఇతరుల సమస్త ప్రయోజనమును సాధించవలయును. అదండి. సరే, ఇప్పటికే సమయం అవుతుంది కదా. దీని తర్వాత రేపు చెప్పుకుందాం. నమః శివాయ.